వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే రాకముందే నివారణ చర్యలు తీసుకోవడం ఎంతో మేలని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు అన్నారు. ప్రణీత్ ఫౌండేషన్, శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి ఒడిస్సీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ కళాశాల ఆవరణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని ఉచిత వైద్య శిబిర సేవలను అందుకున్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆదివారం అయినప్పటికీ వైద్యులందరూ పేదలకు సేవ అందించాలనే దృక్పథంతో ఉచిత వైద్య శిబిరానికి రావడం చాలా సంతోషకరమని ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు అన్నారు. ప్రతినిత్యం క్యాంపులో ఏర్పాట్లు, పరీక్షలు, మందుల పంపిణీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ క్యాంపు విజయవంతానికి కృషి చేసిన జేసీఐ తిరుపతి అధ్యక్షురాలు ఈ త్రిషాలను శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ చైర్పర్సన్ పి సులోచన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే గుండె వైద్య నిపుణులు వెంకటరమణ మాట్లాడుతూ ఇటువంటి మెడికల్ క్యాంపులో పాల్గొని తమ వంతు సేవలను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపు 300 మంది పాల్గొని ఉచిత కన్సల్టేషన్తో పాటు మందులను కూడా పొందారు. ఈ కార్యక్రమంలో జేసీఐ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ మనోహర్, జేసీఐ ఇంటర్నేషనల్ కమిషన్ చైర్మన్ ఎన్బి హర్షవర్ధన్, జేసీఐ 26వ జోన్ అధ్యక్షులు భరత్ కుమార్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రముఖులు, 20 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.